హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఒరాకిల్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మీకు డైరెక్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి రిటర్న్ మెయిల్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా యాప్టిట్యూడ్ కోడింగ్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేశారు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీజీ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే స్టూడెంట్ ఇంటర్న్ అని మెన్షన్ చేశారు. ఇంటర్న్ అంటే ఇంటర్న్షిప్ అనమాట. ముందు వీళ్ళే మనకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు, కర్ణాటక. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జాబ్ టైప్ వచ్చేసి స్టూడెంట్ ఇంటర్న్ అని మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ కానీ బీటెక్ కానీ ఎనీ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లెవెల్ కనుక చూసుకున్నట్టయితే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. అంటే ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ కాబట్టి ఫ్రెషర్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయితే వాళ్ళు తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది పంపిస్తారు. ఇందులో మెన్షన్ చేసిన స్కిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని మన రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ జాబ్స్కి, ఏ సాఫ్ట్వేర్ జాబ్స్కి అయినా మనం అప్లై చేసే ఎనీ జాబ్కి మనకు తప్పకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ జాబ్ వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మన పెర్ఫార్మెన్స్ కనుక వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళే మనకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ 2024-23 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీళ్ళు పర్టికులర్ ఇయర్ అని మనకు ఏ బ్యాచ్ కూడా మెన్షన్ చేయలేదు. వీలైనంత వరకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.